మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. పాపములు పరిహరించుటకై దావీదు సంతతికిను యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును అంట. ఆ ఓటయే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దావీదు సంతతికి ఆయన ఓటగా ఉన్నాడు. అన్యజనుల రక్షణ కొరకు ఆయనను పంపించినట్లుగా మనం కొన్ని గ్రంథాలు చదువుతున్నాం. ప్రవచన వాక్యాల్లో అన్యజనుల కొరకు శుద్ధీకరణ కొరకు కూడా ఆయన ఓటగాను ఇక్కడ మనకి యేసుక్రీస్తు ప్రభు వారు కనిపిస్తున్నారు, ఓటగా కనిపిస్తున్నారు. ఓట అంటే నిత్యము ఊరేడి నీటి బొగ్గకు సాదృశ్యం కదా ఓట. కాబట్టి మన యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారట? ఓటగా ఉన్నారట. దావీదు సంతతికిని యెరూషలేము జనమునకును ఇంకా అన్యజనులకు కూడా ఆయన ఓటగా వచ్చారు. ఈ ఓట ఏం చేస్తుంది? మనం కడుక్కోవడానికి నీరు అవసరం అవుతుంది, ఆహారానికి నీరు అవసరం అవుతుంది, శుద్ధీకరణకు నీరు అవసరం అవుతుంది, మన ప్రాణం కాపాడుకోవడానికి మనకు నీరు అవసరం అవుతుంది. ఇన్ని విధాలుగా నీరు అవసరం అవుతుంది. ఆ నీరుగా మనకి ఇక్కడ ఎవరు ఉద్భవిస్తున్నారు? మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఉద్భవిస్తున్నారు. దావీదు సంతతికి, యెరూషలేము నివాసులకు ఇంకా అన్యజనులకు అందరికీ ఆయన ఓటగా ఉద్భవించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నారంటే, యెహోవా అను జీవజలము ఓటను విసర్జించి ఉన్నారు అంటున్నాడు. జీవజలపు ఓట. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని ఓటగా వర్ణించారు తండ్రి అయిన దేవుడు. ఇక్కడ యెహోవా దేవుణ్ణి జీవజలపు ఓట అని ఇర్మియా ప్రవక్త వర్ణిస్తున్నారు. జీవజలంలో ఓటను విసర్జించి ఉన్నారని తండ్రి అయిన దేవుడు మనకి ఇర్మియా ద్వారా ప్రవచింప చేస్తున్నాడు. జీవజలపు ఓటగా ఇక్కడ మనకి తండ్రి అయిన దేవుడు కనిపిస్తున్నాడు. ఈ జకర్యా గ్రంథంలో ఇజ్రాయేలీని, యూదా ప్రజలను, యెరూషలేము వారిని, అన్యజనులను రక్షించడానికి ఓట ఒకటి బయలుదేరుతుంది అని ఇక్కడ చూపిస్తున్నాడు. కీర్తన గ్రంథము 51:2వ వచనంలో నా దోషం పోనట్లు నన్ను బాగా కడుగుము అంటున్నాడు. మనం కడుక్కోవాలంటే మనకు నీరు కావాలి. మన పాపాలు కడుక్కోవాలంటే మనకి యేసుక్రీస్తు రక్తము కావాలి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు రక్తము మనస్సాక్షిని ఎంత నిశ్చయముగా శుద్ధి చేయును అంటున్నాడు. క్రీస్తు రక్తము మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. నీరు మన పైన శుద్ధి చేస్తుంది, మన జీవానికి నీరు ఆధారం అవుతుంది. క్రీస్తు రక్తం అయితే మన హృదయానికి శుద్ధి చేయడానికి క్రీస్తు రక్తం ఉపయోగపడుతుంది. ఇన్ని విధాలుగా దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి పంపించబడ్డాడని మనం ఈ వాక్యాల ద్వారా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇన్ని విధాలుగా మన జీవనాధారానికి ఓట కావాలి. మనము నిత్య జీవంలో ఎంతో అవసరమైన నీరు కావాలి మనకి. అలాగే మన హృదయాలను శుద్ధి చేసుకోవడానికి క్రీస్తు రక్తం కావాలి. సమరయ స్త్రీతో చెప్తున్నాడు కదా, నేనే నీరు త్రాగువాడు మరెన్నటికి దప్పికొనడు, వానిలో ఊరిడి నీటి బొగ్గుగా ఉండును అని కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ నీటి బొగ్గు ఎవరన్నమాట? యేసుక్రీస్తు ప్రభు వారు అన్నమాట. నీటి ఊటగా ఉండునా అని ఇక్కడ జకర్యా గ్రంథంలో తెలియజేసినట్లుగా, నీటి బొగ్గుగా ఉండునని మా యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసినట్లుగా, దావీదు నన్ను శుద్ధి చేయము అని తెలియజేసినట్లుగా, అలాగే హెబ్రీ పత్రికలో ఆయన రక్తము మనల్ని శుద్ధి చేస్తుందని తెలియజేసినట్లు. వీటన్నిటికీ ఆధారము ఎవరు అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినందుకే మనల్ని శుద్ధి చేయడానికి, మన దాహం తీర్చడానికి, మన ఆకలి దప్పులు తెచ్చడానికి, మన హృదయానికి శుద్ధీకరణ కలుగు చేయడానికి ఇన్ని విధాలుగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించిన విధానాన్ని మనం ఈ వాక్యాల ద్వారా చూస్తున్నాం. కాబట్టి ఆ యేసుక్రీస్తు యొక్క జన్మను ధ్యానిద్దాము, ఆయన పవిత్ర జన్మను ధ్యానించి స్తుతి చెల్లిద్దాము, ఆయనను మన రక్షకుడుగా నిత్యము సేవిద్దాము, ఆరాధిద్దాము. ఆయన ఇచ్చే దీవెనలు పొందుకుందాం. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు.
మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. మిమ్మల్ని సేవించి ఆరాధించి నాయన మీ జన్మంలో వచ్చినటువంటి దీవెనలన్నీ స్వతంత్రించుకొని ప్రభువా వర్ధిల్లినట్లుగా బిడ్డలను ఆశీర్వదించండి, కుటుంబాలను దీవించండి. ఈ మీ జన్మదిన శుభ దినాలలో ప్రభువా బిడ్డలందరూ సంతోషము, సమాధానము, నెమ్మదితో జీవించినట్లు ప్రభు చెప్పండి. కుటుంబాల్లో సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి, అక్కర్లను తీర్చండి ప్రభువా. నైనా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునండి. ప్రార్థనలు కొన్ని బిడ్డలను విశేషముగా దీవించండి, విశేషముగా వారి అవసరం తీర్చండి ప్రభువా. వారొక నాటికి మీకు సాక్షులుగా నిలబడే కృప దయచేయండి ప్రభువా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదములందు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.